సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. అట్లాగే ఇటు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. మరి కాసేపట్లో జనసేన పార్టీ నుంచి సుజాత గారు జాయిన్ అవుతారు. ముందుగా సార్ అంకమరావు గారు ఇట్లా ఏం చెప్తారు? మళ్ళీ కులాల మధ్య చిచ్చు చాలా అంశాలు తీసుకున్నారు కానీ ఏది కూడా సక్సెస్ కాలే. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పవన్, ముందుగా మీకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు సప్తగిరి ప్రసాద్ గారికి, అలాగే సుజాత గారికి, వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. సార్ నమస్తే. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలో రావాలనుకోవటమే తప్ప నేను 5 సంవత్సరాల్లో ప్రజలకి మేలు చేశాను, ఈ పరిశ్రమలు తీసుకొచ్చాను, ఇంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, మన రాష్ట్రానికి ఇంత ఆదాయం వచ్చింది, ఇన్ని నీటి రంగ ప్రాజెక్టులు నేను పూర్తి చేశాను, దీనివల్ల ఇంతమంది వ్యవసాయానికి ఇన్ని లక్షల ఎకరాలకి నీరు అందించాను, సాగునీరు తాగునీరు అందించాను, దీనివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది, రాష్ట్రానికి ఇంత ఆదాయం వచ్చింది చెప్పుకోవడానికి ఏముంది కనుక? అవేమీ లేవు. కాబట్టి అవన్నీ వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఒకనాడు రతనాలు రాసులు పోసినటువంటి రాయలసీమలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఆధిపత్య పోరులో వాళ్ళు మాత్రం అధికారంలో ఉండాలనే తలంపుతోటి ఫ్యాక్షన్ ఏ విధంగా పెంచి పోషించారో మనందరికీ తెలుసు. వాస్తవంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు వాళ్ళు వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం రాయలసీమ, ఉత్తరాంధ్ర. అది వెనకబడిన ప్రాంతం కాదు, సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం, అది విశాలమైనటువంటి భూభాగం ఉన్నటువంటి ప్రాంతం. అది దాని గనక మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని మీద దృష్టి పెట్టినట్లయితే ఈ పాటికి అక్కడ పరిశ్రమలు కావచ్చు, అలాగే ఈ నీరు పుష్కలంగా అందిస్తే ఎంత అద్భుతాలు సృష్టిస్తారో. ఇప్పుడు అనంతపురం, కడప జిల్లాలో అరటి పంట ఢిల్లీకి ఎగుమతి అవుతుంది. అంటే వాళ్ళని ఆ విధంగా నిజంగానే ఒక రకంగా ఆ ప్రాంత ప్రజల్ని ఆ విధంగా తయారు చేసి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని ఈనాటికి ఇప్పుడిప్పుడే కాస్త ఆ యువత కొంచెం చదువుకుంటున్నారు కాబట్టి, చాలామంది చదువుకుని వాస్తవాలు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, ఇది కాదు మనం ఎదగాలి అంటే మనం దీంట్లోంచి బయటికి రావాలనే తలంపుతోటి చాలా వరకు బయటకు వచ్చి తట్టుకోలేకపోతూ ఉన్నారు. మళ్ళీ అదే వాసనలు తీసుకురావాలని చెప్పని 2019 నుంచి 2024 వరకు ప్రయత్నం చేశారు, కొంత సఫలమయ్యారు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆ ప్రాంతాన్ని ఏ విధంగా తీసుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా ఉత్తరాంధ్ర కావచ్చు ఇట్లా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చేసి వాళ్ళు కత్తులు పట్టిస్తుంటే వీళ్ళు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. వాళ్ళు రఫరఫా గొర్రెలను కోస్తామంటే వీళ్ళేం గుగ్గులను తీసుకొస్తున్నారు. వాళ్ళకేం అర్థం కావట్లా అసలు ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది. మరి ఈ విధంగా చేస్తుంటే మనకు మనుగడ ఎక్కడ? 11 స్థానాలకే మనం పరిమితం చేశారు కదా. మళ్ళీ మనం రాజకీయంగా ఎదగలుగుతామా లేదా? ఎదగాలి అంటే మళ్ళీ తిరిగి అధికారంలో రావాలి అంటే 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అయితే మనం కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి మనం లబ్ధి చేకూరిందో మనకి తిరిగి అదే పందాన్ని ఎన్నుకుందాం. ఆ రోజు ఇదే ప్రజలు కదా, ఆ రోజు మన మాట నమ్మిన వాళ్ళు ఈరోజు ఎందుకు నమ్మరనే ఆలోచనలో ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండి ఈ విధంగా చేస్తున్నారని అయితే మనం నిస్సందేహంగా భావించాలి. ఇక్కడ ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ప్రారంభంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడచ్చు, లేదంటే ఈ కులాల మధ్య తీసుకురావచ్చు, సాయికృష్ణ ఉదంతం తీసుకురావచ్చు. నిజంగానే గనక మామూలుగా ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు కాకుండా ఉండట్టయితే, కులాల మధ్య, ప్రాంతాల మధ్య గనక ఈ వైషమ్యాలు గనక కొనసాగుతూ ఉన్నట్టయితే, పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు రాష్ట్రం అగ్నిగుండం అయ్యేది. 10 రోజులు వాళ్ళు ఏ విధంగా శైర్విహారం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ బయటకు వచ్చి బెన్నిలింగం అని చెప్పని ఎవరెవరో బయటకు వచ్చేసి ఏ విధంగా మాట్లాడినా కూడా ప్రభుత్వం సమన్వయంతో, సాక్ష్యాధారాలతో ప్రజలకు చెప్పి వాళ్ళకంటే కూడా ప్రభుత్వం పనితీరు కంటే కూడా రాష్ట్ర ప్రజలను మనం ఇక్కడ మెచ్చుకోవాలి. వాళ్ళంత విష ప్రచారాలు చేసినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరీమణులు ఎవరు కూడా వాళ్ళ గురించి సంపూర్ణంగా వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు స్పందించలేదు. కాబట్టి రాష్ట్రంలో ఎలాంటి సంఘటన జరగల. కానీ వీళ్ళు ఇంత ప్రచారం చేశారు కాబట్టే ఈ ఫుటేజ్లన్నీ బయట పెట్టాల్సి, ఆయనను ఇబ్బంది పెట్టి ఆయన గురించి ఇట్లాంటి చేయాల్సిన అవసరం కూడా లేదు. 300 సీసీ కెమెరాల్లో చూసుకొని అందులో 105 గుర్తించేసి 40 మాత్రమే విడుదల చేశారు. 40లోనే ఇంత విషయం బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి చూయించి
వాళ్ళకి అన్ని వివరాలు చెప్పిన తర్వాత అప్పుడు మాత్రం విడుదల చేశారు. అంటే ఒకటి నిజంగా కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడారు, కాపాడారు, ఆయన గౌరవాన్ని కూడా, అతని ఆయన గౌరవాన్ని ఇబ్బంది కూడా పెట్ట- కాపాడారు. ఏదైనా సీక్రెట్ ఏదైనా విషయాలు ఉంటే కుటుంబ సభ్యులతోని మాట్లాడారు పోలీసులు, ఇక్కడ బయట పెట్టలేదు అవన్నీ. నిన్న చూసుకుంటా ఉంటే ఈ మధ్య కాలంలో అభినయ్ దర్శన్ ఒక వర్ధమాన నటుడు, అతని గురించి కూడా మనకి వివరాలన్నీ బయటకు వచ్చింది. తన మీద తనే దాడి చేసుకొని ఎవరో చేయించారు చెప్పి. అంటే ఇట్లా వాళ్ళు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇందాక మీరు చెప్పారు, వాళ్ళు పోరుబాట, విద్యార్థి పోరుబాట అన్నారు, వాళ్ళు బయటకు రాలేదు. రైతుల గురించి మాట్లాడారు, వాళ్ళు బయటికి రాలేదు. అలాగే కాలేజీల గురించి మాట్లాడారు, బయటికి రాలేదు. అంటే ప్రజలు వాళ్ళ వెంట నడవటానికి సిద్ధంగా లేరు. ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే వీధి సుబ్రహ్మణ్యం చంపి అనంతబాబు తీసుకెళ్ళి ఇంటి ముందు పడేశాడు. అదేం జరిగిందో ప్రజలు చూశారు. డాక్టర్ సుధాకర్ గారిని నడిబజార్లో పెడ్డకు లీడ్స్ కట్టి ఆయన ఏ విధంగా అమానుషంగా చనిపోవడానికి కారణమయ్యారో అందరికీ తెలుసు. తోట చంద్రయ్య నడిబజార్లో ఏ విధంగా పేక్ కోశారో అందరూ చూస్తూనే ఉన్నారు. అట్లాగే అమర్నాథ్ గౌడ్, మా అక్కయ్యని ఎందుకు వేధించారు అంటే 15 సంవత్సరాల కుర్రవాడిని నోట్లో గుడ్డలు ఉక్కి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఇంకా చాలా జరిగినాయి. 4 ఉదంతాలు చెబుతా. మన సలీం గారు, ఆయన కుటుంబం మొత్తం ట్రైన్ కింద పడి చనిపోయారు. ఈ 5 కుటుంబాలకి కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయాడు, మాట సాయం అన్నా చేశాడా? మీ కుటుంబాలకు నేను అండగా ఉంటాను చెప్పని ఎప్పుడన్నా చెప్పాడా? ఇదే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సాయి కృష్ణ ఇంటికి ఎందుకు వెళ్ళాడు?